గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జగద్రక్షక గోవింద గోవింద సప్తాచల సార్వభౌముడు ఆ తిరుమల గిరిరాయుడు తాను అనుగ్రహించాలి అని భావించినటువంటి అనేక స్థానాలలో చక్కగా ఆవిర్భవించి అర్చారూపంలో అనుగ్రహించేటువంటి భాగ్యనగరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి భాగ్యనగరంలో శ్రీవారి ఆలయం జూబ్లీ హిల్స్లో అద్భుతంగా నిర్మాణం చేశారు. దానిలో వార్షిక బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనం 7వ రోజు ఉదయాన్నే సప్తాశ్వరథమారూఢం అని ఆ సూర్యుడు సమస్తమైనటువంటి జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి కదా. సప్తాశ్వవాహనారూఢుడై సప్తగిరి సార్వభౌముణ్ణి ఆ జగదంతర్యామి అయినటువంటి ఈ జగత్తుకి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి సూర్యుడు ఆ సూర్యనారాయణుడు అని అంటాం. వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉదయ సూర్య కిరణాలు ప్రసరిస్తూ ఉంటే ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి నేనే అని ప్రశాంతంగా అభయాన్ని ప్రసాదిస్తూ శంఖచక్ర గదాధారి అయి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం అని ఎర్రని పుష్పమాలికలు ధరించి ఆ తన దర్శనం చేతనే సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. జ్యోతిషాం రవిరం సుమాన్ జ్యోతిస్వరూపాలలో సూర్యుడిని నేనే అని శ్రీకృష్ణస్వామి మాట. భగవంతుని స్వరూపమే తేజస్సు, అది సూర్యునిలో ఎక్కువగా ప్రముఖంగా కనిపిస్తోంది. అందువల్లనే మనవారు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి 3 దోసిళ్లతో నీటిని సూర్యుడికి సమర్పించాలి అని ఒక నియమాన్ని పెట్టారు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలహారి అని. అదిగో ఆ అరుణోదయ కాంతులు మనకు ప్రసరిస్తాయే అరుణుడు, అనూరుడు అని కూడా. ఆ అరుణుడు ఆ రథ అశ్వాలను ఆ పగ్గాలను చేతబట్టి సూర్య రథసారథి అయి ఉంటాడు. సూర్యమండలంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ధ్యానింపదగినటువంటి వాడు అని. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే అని మనకు పురాణాలు చెబుతాయి. ఆ సూర్యమండలంలో ఉంటాడు అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు. ఆయనని ఎప్పుడూ ఉపాసిస్తారు. అందువలనే సావిత్రి అని అన్నారు. సవితృదేవతాకమైనటువంటి ఆ తేజస్సుని మనం ప్రతినిత్యము ధ్యానించాలి. సూర్యోపాసన భారతీయులు ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోపాసన చేస్తారు. సాయం వేళలో కూడా స్వామిని ధ్యానిస్తారు. సూర్య నమస్కారాలు, నమస్కారానికి ప్రధానం సూర్యుడు. గాయత్రి మంత్రంతో సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తాడు. తేజోనిధి ఆయన, ప్రకృతికి జీవులకు చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే పైరు పంటలు, చంద్రుడు, ఆయన వల్ల వృద్ధి అయ్యే ఓషధులు, ఇవన్నీ కూడా సూర్యప్రభ వల్లనే, అంటే సూర్యకాంతి. ప్రపంచానికి వెలుగుని ప్రసాదించే సూర్యనారాయణుణ్ణి నేనే అని ఆ వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనం మీద భక్తజనులకు
దర్శన భాగ్యం కలిగించి ఆరోగ్య భోగ భాగ్యాదులను ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాడు. అందువల్లనే వివిధ వదన చంద్రోదయ వేలను రవియగు సూర్యప్రభ నీవేగగా సూర్యప్రభ వాహనము మీద ఉన్నటువంటి వేంచేసిన ఆ వెంకటరమణుణ్ణి అన్నమాచార్యుల వారు చక్కగా అదివో చూడరో అందరు మ్రొక్కరో గుదిగొని బ్రహ్మము కోనేటి దరిని రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలో తేజము భువి ననలమ్మున పొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము అని సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుడిని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధ్రువపరిచి కీర్తించాడు అన్నమాచార్య స్వామి. అట్టి సూర్యుడు లేకపోతే మనకు ఏ విధమైన చైతన్యం లేదు. ఆ సూర్యోపాసన ఒకప్పుడు అన్ని ప్రదేశాలలో అన్ని దేశాలలో కూడా ఉన్నది. అందుకనే ఈనాటికి అన్ని దేశాలలో మనకు సూర్య విగ్రహాలు త్రవ్వకాలలో బయటపడుతూ ఉన్నాయి. ఆ సూర్యోపాసన వల్ల మనుష్యుడికి ఆరోగ్యం. అరుణ పారాయణ చేస్తారు వేదాధ్యయనవేత్తలు. ఖగాయ నమః రోజు కూడా 12 నామాలతో ఆ సూర్యుడిని ఉపాసిస్తే సకల శుభాలు కలుగుతాయి. అందరికీ ప్రసిద్ధమైనదే తెలిసినదే శ్రీమద్ రామాయణంలో ఆదిత్య హృదయం జయాయ జయభద్రాయ హర్యస్వాయ ఇలాగా సాగుతోంది. అద్భుతమైనటువంటి ఆ పదములతో ఆ సూర్యోపాసన చేసి జపించి అగస్త్యోపదేశంతో రావణ సంహారం చేశాడు శ్రీరామచంద్రమూర్తి అని. అలాగనే మహాభారతంలో వనపర్వంలో ఆ ధర్మరాజు తన వెంట నిత్యాగ్నిహోత్రులైనటువంటి నిరంతర స్వాధ్యాయశీలురైనటువంటి వేదాధ్యయన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు ధర్మరాజు మీద అభిమానంతో వస్తారు. నువ్వు మా గురించి ఆలోచించనక్కర్లేదయ్యా, మేము చక్కగా మా ఆహారాన్ని కందమూల ఫలాలతోనో ఎలాగనో మా తిప్పలు మేము పడతాను, నీకు చక్కని మంచి భగవద్ విషయాలు చెబుతాము, యజ్ఞయాగాదులు చేయిస్తాము. అంటే మనుష్యులు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు భగవన్నామస్మరణ చేయాలి, భగవత్ కథాశ్రవణం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, ధర్మ విషయాలు తెలుసుకోవాలి అని చూపించాడు. అటు అయినప్పటికీ కూడా అనేక మంది తన వెంట వచ్చాడు. చాలామందిని వెనక్కి పంపాడు. అయినా వస్తే ఏం చెయ్యాలి అంటే ధౌమ్యోపదేశంతో సూర్య మంత్రాలను ఉపదేశంగా పొంది ఉపాసిస్తే అక్షయ పాత్ర ఇచ్చాడు సూర్య భగవానుడు. అలాగా ఆ సూర్యనారాయణుడు అనుగ్రహించాడు అని మనకు మహాభారతం చెప్తాడు. అంతేకాదు భాగవత గ్రంథంలో మనకు సాంబుడు సూర్యోపాసన చేసి కుష్ఠురోగాన్ని పోగొట్టుకున్నాడు కృష్ణకుమారుడు. సూర్యుని ఉపాసించి 100 బారుల బంగారాన్ని ప్రతిరోజు పొందారట సత్రాజిత్తు సత్యభామ తండ్రి. అలాగ సూర్యోపాసన చేత అక్షయమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి అని. జపాన్ దేశం ఈనాటికి కూడా సూర్యవంశం అని మనకు రామచంద్ర వంశాన్ని సూర్యవంశం అన్నట్టుగా వారు అక్కడ మేము సూర్యవంశం అని చెప్పి ఈనాటికి ఆ రాజ పరంపర ఉన్నది. అలాగనే ఈజిప్టులో ఫారోస్ అంటాం, సూర్యారాధన అక్కడ కూడా ఉన్నది. చాలా దేశాలలో సూర్యారాధన అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రకృతి ఆరాధన, ఆ ప్రకృతి పురుషుల యొక్క స్థితి మనకు అది అనాగరికము అని చాలా మతాలు దాన్ని ఆక్రమించి ధ్వంసం చేశాయి. కాబట్టి మయన్ నాగరికత చాలా నాగరికతలలో సూర్యారాధన అగ్ని ఆరాధన ఇలాగ ఉన్నది. మనకు వేదం చెప్పేటువంటి విశేషం. అలాగనే ఎప్పుడో పురాణాల్లో విషయాలు కదా అని అంటారేమో. హర్ష చక్రవర్తి 6వ శతాబ్దిలో
మయూరుడనే మహాకవి శ్రీహర్షుడి ఆస్థానంలో ఉండేవాడు. ఆయన సూర్య శతకం చెప్తాడు. ఆయనకు కూడా కుష్టు వ్యాధి వస్తే దానికోసం అది పోవటం కోసం సూర్య శతకం చెప్పానని, దానివలన వ్యాధి నయమైందని కూడా ఆ శ్లోకాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే సామాన్యులకు కొరుకుడు పడవ ఆ శ్లోకాలు. ప్రౌఢమైన నారికేల పాకంలో ఛందస్సు గంభీరమైన శ్రద్ధర కావటమే అద్భుతమైన భావుకతతో ఉంటుంది. మీ అశుభాలు తొలగించుగాక, పాపాలు పోగొట్టుగాక అనే మయూరుడు తన కోసం ఎక్కడా చెప్పుకున్నట్టుగా ఉండదు. చాలా అద్భుతమైనటువంటిది. 7వ-6వ శతాబ్దిలో ఈ మహానుభావుడు చక్కగా రాయటం జరిగింది. అదిగో సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని ఆ చతుర్భుజులైనటువంటి శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాధారి అయి ఆ సూర్యమండలాంతర్వర్తి అయి ఎలా ఉంటాడో మనకు వేదమే చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి. అందువలన ఆస్తికులైనటువంటి వారందరూ కూడా కేవలం 120 కోట్ల హిందువులే అనే కాదు, మనుష్యులైన వారు 800 కోట్లకు పైబడిన మానవులందరూ కూడా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యుడికి 3 సార్లు ఆ సూర్యాయ నమః అనైనా సరే 3 దోసిళ్లతో నీటిని సమర్పిస్తే మనకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పసిబిడ్డలని కూడా ఆ సూర్యోదయానికి ముందే అలాగ సూర్యకిరణాలు పడేట్టుగా కూడా ఇప్పుడు వైద్యులు కూడా చెప్పడం మనకు చెప్తారు. ఖగః పూషా గభస్తిమాన్ అని ఆదిత్య హృదయం. సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు పాదారవిందుడు గోవిందుడు పాల మురళీ గోపాలుడు శ్రీ వెంకట కృష్ణుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు
కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభా సురుచిర సుజ్ఞాన సుమనోహర ఆరోగ్య మహాభాగ్యేశ శ్రీనివాస సుమంగళ అంజనాద్రీశ వృషభాద్రీశ తిరుమల నాయక తులసీమాల సూర్యవాహనారూఢ గోవింద గోవింద. మానవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేదేమిటి అంటే ఆకాశం. పసిబాలుల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు ఆకాశంలో ఎన్నెన్నో రహస్యాలున్నాయి అని భావించడం. ఆనందం కోసం చూసేవారు కొందరు, ఆకాంక్షతో చూసేవారు కొందరు, జిజ్ఞాసతో చూసేవారు. ఇలాగా కొన్ని శాస్త్రాలే పుట్టుకొచ్చాయి. ఆ పక్షుల్లాగా ఎగరాలి అనుకునేవారు కొందరు. విమానాలు అలాగనే పుట్టుకొచ్చాయి. వైమానిక శాస్త్రమే ఉన్నది మనకు, భరద్వాజ మహర్షి ఇచ్చాడు. అలాగా ఆకాశంలో సంచరించేటువంటి అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి తన కిరణాలతో సమస్త జాతిని జాగృతం చేసేటువంటి ధార్మికమైన ప్రవృత్తిని కలిగించేటువంటి ధర్మాధర్మాలకు సాక్షిగా నిలిచేటువంటి సూర్యుణ్ణి మనం నారాయణుడుగా భావిస్తాం. అందుకనే ధ్యేయస్సదా సూర్యమండలవర్తి నారాయణ అని. అందువలనే ఆ సూర్య కిరణాలన్నిటినీ కూడా రామాయణ నిండా పరిచాడు వాల్మీకి. సూర్యకావ్యమా అన్నట్టు చేశాడు. ప్రతి సహస్ర శ్లోకానికి అంటే ప్రతి 1000 శ్లోకాలకు అగ్రాక్షరంగా ఒక్కో సూర్య మంత్రాన్ని కూడా నిక్షేపించారని మంత్రశాస్త్రవేత్తల భావన. సంధ్యానాదం వినిపిస్తోంది రామాయణంలో. రామ సంధ్యాముపాగమతు అంటే ఆ సంధి సమయం, చీకటి పోయి వెలుగు వచ్చే సమయం, వెలుగుపోయి చీకటి వచ్చే సమయం. ఆ సమయం చాలా శక్తివంతమైనది అని. అందుకని ప్రత్యూష వేళలో, ప్రభాత వేళలో, ప్రదోష వేళలో కూడా పరమాత్మనే ధ్యానించాలి అని మనకు ఆ వేదం నిపతిస్తోంది. సంధ్యా సమయం, ఆ సంధి సమయంలో వందనం చేయాలి. అదే సంధ్యావందనం. రామచంద్రమూర్తి కానీ, శ్రీకృష్ణస్వామి కానీ మన వారెక్కడా కూడా మానవ శరీరంతో ఉన్నప్పుడు మానవ ధర్మాలను చక్కగా ఆచరించి చూపించారు. మనకు మహాభారతం, భాగవతం, రామాయణం అన్నిట్లో కనిపిస్తోంది. అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసమకల్పయతు ఉపాస్పృశ సుశీతేన జలేనోత్పల గంధినా
అనేక సందర్భాల్లో శ్రీమద్ రామాయణంలో అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి ఆ సూర్యమండల వ్యామోహమా అన్నట్లుగా ఆ సూర్యుడు యొక్క అద్భుతమైన మృదుసూర్యా అంటాడు. దివసా శుభగాదిత్యా రవి సంక్రాంత సౌభాగ్య లక్ష్మీక తుషారారుణమండల అని కూడా దూరమభ్యుతిత సూర్య శశాంక ఇవ దృశ్యతే.
గోవిందాయని స్మరణ సేయవే మనస హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస పురుషోత్తమ దామోదర కేశవ పురుషోత్తమ దామోదర కేశవ భోగి శయన వేణుగోపాల పురుషోత్తమ దామోదర కేశవ భోగి శయన వేణుగోపాల హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస ధర్మమందు నిశ్చలమతి నుంచి దయయు శాంతి సత్యమనుసరించి ధర్మమందు నిశ్చలమతి నుంచి దయయు శాంతి సత్యమనుసరించి నిర్మల జ్ఞానమాగమించి కర్మ ఫలము రాముని కర్పించి నిర్మల జ్ఞానమాగమించి కర్మ ఫలము రాముని కర్పించి హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస పరమ భాగవతుల సేవించి భక్తి మార్గమున నడచి పరమ భాగవతుల సేవించి భక్తి మార్గమున నడచి హరిషడ్వర్గము మొదలుగా త్రుంచి హరిషడ్వర్గము మొదలుగా త్రుంచి అంతా విష్ణుమయమనియంచి హరిషడ్వర్గము మొదలుగా త్రుంచి అంతా విష్ణుమయమనియంచి హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస ఇతర చింతలను తొలగించి ఇహ సుఖములు తుచ్చమని త్యజించి ఇతర చింతలను తొలగించి ఇహ సుఖములు తుచ్చమని త్యజించి కృతిని వీడక శౌరిని ధ్యానించి కృతిని వీడక శౌరిని ధ్యానించి కృతిని వీడక శౌరిని ధ్యానించి
కదిలించి ధృతిని వీడక శౌరిని ధ్యానించి దుష్ట నరుల సంగతి పదిలించి హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా. శ్రీనివాస గోవింద గోవింద. భవదంఘ్రిద్వయ సేవా ప్రవణులగా వింపవా దురాత్ములగు మమ్మ విరల భవాను భవ జగదవన మహోద్దామ వెంకటాచలధామ. కగల ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని వెంకటాచల ధామ తారావళిలో కవులు అపూర్వంగా వర్ణిస్తారు. మనకు అన్నీ కూడా ఈ వేద ఇతిహాస పురాణ వాన్మయంలో సూర్యుడిని అద్భుతంగా చెప్పారు. అదేదో పాశ్చాత్యులు అన్నట్టుగా ప్రకృతిని చూసి పరవశించో భయపడో భంగపడో పాడిన పాటలు కాదవి. ఎన్నో వైజ్ఞానిక సత్యాలు ఈనాడు కూడా తెలుసుకోవలసినటువంటి పరిశోధించవలసిన విషయాలు వేదవాన్మయం చెప్తోంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇతిహాస పురాణాలు చెబుతాయి. వాటిని ఆధారంగా చేసుకొని తపస్సిద్ధులైనటువంటి మంత్ర ఉపాసన చేసినటువంటి మహాకవులు ఆ శ్రద్ధలాది వృత్తాలలో శతకాల రూపంలో అలాగనే అనేక పారాయణ యోగ్యమైనటువంటి శ్లోకాలతో మానవ జాతికి అపూర్వమైన అమృతమైనటువంటి ఆ అక్షర వాన్మయార్చన చేశారు, భగవద్ ఆరాధన చేశారు. అందువలనే మనకు మన పండుగలు కానీ మరొకటి కానీ ఏదైనా సూర్యుడిని ఆధారంగా చేసుకొని ఋతువులు నడుస్తాయి, వర్షాలు పడుతాయి, ఎండలుగా ఇవన్నీ ఎలాగా సూర్యగమనమే. సూర్యుడే ఆధారం, కాలస్వరూపం ఆయన నుంచే పుడుతోంది. అందుకనే సూర్యుడిని నారాయణుడితో భావించారు. సూర్య అంటే మన సంప్రదాయంలో అన్నిటిలో ఎక్కడెక్కడైతే ఓ జ్వాజ్వల్యమానమైనటువంటి తేజోస్వరూపం ఉంటుందో వాటన్నిటిలో కూడా అంతర్యామిగా ఉన్నది నేనే. అందుకనే ఋగ్వేదం అదిగో వేదపారాయణ చేస్తూ ఉన్నారు. ఋగ్వేదంలో కొన్ని సూక్తాలు ఋక్సూక్త భాగ సమాహారమే మహాసౌరము అని అంటారు. ఆ మంత్ర సామగ్రిని సంపుటీకరించినది అరుణపాఠమని. వీటికి సారమైనటువంటిదే ఆ అరుణ సౌరభాలను అందించిందే ఆదిత్య హృదయం. మయూర మహాకవి సూర్య శతకానికి ఇవన్నీ కూడా ఆకరములు. మహాసౌరంలో ఋక్సంఖ్య ఋషి దైవత ఛందములు సూక్త మంత్రాలు చూపించారు. సూర్య స్తోత్రాలు యజుర్వేదీయమైన అరుణం అలాంటిది కాదు, అనేక మంత్రాల సంకలనం. దాంట్లో కాలం యొక్క ఉత్పత్తి ఎలాగా, సృష్టి క్రమం ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్కడే కాదు, సూర్యుడు 9 అని 12 అని ద్వాదశాత్మ విహగేశ్వర 12 సూర్యులు ఉన్నారు. ఆ సూర్యుడికి శ్రమ కలిగితే ఆ శ్రమను పోగొట్టడానికి పురాణాల్లో రాక్షసులు, దేవతలు, అప్సరసలు, ఆ ఆలకిల్యాది మహర్షులు వారు ఎప్పుడు కూడా అనుసరించి సూక్త పఠనం చేస్తారు. వీరు నృత్యం చేస్తారట అప్సరసలు. అలాగనే ఆ స్తోత్రాలు చేస్తారు, ఆ సూర్యరథాన్ని లాగుతారు. ఇవి చాలా పురాణాల్లో మనకు కనిపిస్తాయి. అలాగనే మహాభారతంలో ఆ ఉదంకోపాఖ్యానంలో కూడా సూర్య విశేషం వస్తుంది. ఆదిత్యుని యొక్క ఉత్పత్తి ఎలాగా అనేది కూడా చెప్పారు. కశ్యపాదుతితా సూర్యా అని, అంటే ఎప్పుడు సూర్య శబ్దం బహువచనంగానే ఉంటుంది. కశ్యపోష్టమ అని మరొక చోట చెప్తారు.
కశ్యపం పశ్యకో భవతి, కశ్యపాత్మజుడు కదా అని ఒక చోట. అంటే మన ఇతిహాస పురాణ సమన్వయం ఎలాగా వేదానుసరణమే. అందుకనే మనకు ఆ వేద విషయాలు ఒక పట్టాన అర్థం కావనే ఇతిహాస పురాణాలు వివరించడానికి వచ్చాయి. అవన్నీ కూడా చక్కగా జీర్ణం చేసుకొని మహాకవులు మహా ఉపాసకులైనటువంటి వారు శతకాలలో ఆ విశేషాలు, వాటిల్లో మయూర మహాకవి సూర్య శతకం చాలా క్లిష్టమైనది, అపురూపమైనది. అదిగో ఆనంద తాండవం చేస్తున్నారు ఆ భక్తులు. భగవన్నామంలో ఉన్నటువంటి మాధుర్యం అది. ఆ రుచి తెలిసినటువంటి వాడికి ఆ నామం వదులుతాడా? లోకమే వదిలేస్తాడు. లోకాన్ని పట్టించుకోడు, రసోన్మత్త స్థితిలో ఉంటాడు. అందువలనే ఈ కలియుగంలో నామ సంకీర్తనం చాలా విశేషంగా చెప్పారు. ఆ రూప మాధుర్యం, నామ మాధుర్యాన్ని, అలాగనే గుణమాహాత్మ్యాన్ని అందరూ అనుసంధానం చేస్తారు వారి వారి శక్తిని అనుసరించి. కనుక ఋగ్వేదం చాలా విశేషంగా సూర్యారాధనని చెప్తోంది. సకల వేదోపనిషత్సార సంగ్రహంగా మహానుభావులు ఎన్నో విషయాలు ఆ సూర్యుని ఆరాధిస్తే, అంటే నారాయణుణ్ణి ఆరాధించడమే సవితృమండల మధ్యవర్తి. సవితృ అంటే ఈ సమస్తమైన సృష్టిని ప్రసవించేటువంటిది, అంటే సృజించేటువంటిది, బయటకు వ్యక్తం చేసేటువంటిది. ఎన్నెన్ని అర్థాలో ఉన్నాయి. సంస్కృత భాష అజరామరం. ఆ సంస్కృతం అనేది అవగాహన చేసుకుంటే ఆరోగ్యం కూడా. వేద సంస్కృతి వేరు, వేద సంస్కృతం వేరు, లౌకిక సంస్కృతం వేరు. సూర్యారాధన వల్ల అఘనిఘ్నత్వం, పాపాలు పోతాయి, వర్షాలు పడతాయి, అరుణము, ఇవన్నీ కూడా. ప్రాణదాతృత్వం, ఆరోగ్యం, భాస్కరాదిచ్చేత్ అని కదా ఆరోగ్యాన్ని ఇస్తాడు. జ్ఞానదాతృత్వం, జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఎవరైనా ఇచ్చేది ఆయనే. అదిగో గదాధారి అయి ఉన్నాడు, చక్కగా ప్రశాంతంగా కూర్చొని అభయాన్ని ఇస్తున్నాడు ఆ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు. అలాగా ఆ ఎర్రని మాలికలని ధరించి, అంటే లోక వశ్యకరమైనటువంటిది ఆ ఎరుపు. అందుకనే కశ్యప ఆత్మజం, కశ్యప సంతానంగా వివస్వాన్. ఇలాగా మనకు పురాణాలలో ఆ మహానుభావుడు యొక్క జననం ఇవన్నీ కూడా చెప్తారు. ఛాయ, ఆ పత్ని సంజ్ఞా ఛాయ, వారి కుమారుడే యమున, యమధర్మరాజు, వైవస్వత మనువు. ఇలాగా ఆ సూర్య వంశం ఎలాగ వచ్చింది, చంద్ర వంశం ఎలాగ వచ్చింది, అగ్ని ఆయన కూడా ఒక ఇది. ఇలాగా అంటే ప్రపంచాన్ని నడపటానికి సూర్యుడు, అగ్ని, ఈ చంద్రుడు, వాయు పంచభూతాత్మకమైనది. అదిగో స్వామి చక్కని పులిగోరులతో, లక్ష్మీహారంతో, లక్ష్మిని ఎప్పుడూ హృదయంలో ధరిస్తాడు ఆయన. నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. శ్రీనివాసమఖి తన లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యారంభం చేస్తూ నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ. నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్నంటారు. కాలకర్తృత్వం ఈయనలోనే ఉన్నది, జ్ఞానదాతృత్వం ఉన్నది, మోక్షలోక ద్వారత్వం అంటే మోక్షానికి పోవటానికి ఎంట్రన్స్ ఆయనే. వా విమవులో ఇద్దరు పరివిరాటు, ఒక సమస్తాన్ని త్యజించినటువంటి సన్యాసి యతి యోగి అయి ఉండాలి.
అలాంటి వాడు ఆ సూర్యమండలాన్ని భేదించిపోతారట. అక్కడ వరకు ప్రకృతి మండలం. అందుకనే మహాభారతంలో శాంతి పర్వంలో సుఖయోగి ఎలాగ వెళ్ళాడో ఆ గమనాన్ని చెప్తాడు, అక్కడ చూస్తే తెలుస్తా. ఇవన్నీ కూడా ఋగ్వేదంలో అవి అఘనిఘ్నత్వం, వర్షజనకత్వం, ప్రాణదాతృత్వం, జ్ఞానదాతృత్వం, కాలకర్తృత్వం, మోక్షలోక ద్వారత్వం, ఇన్ని గుణాలు చెప్పాడు సూర్యుడికి. అంతర్యామిత్వం, సూర్య రథం, సూర్య అశ్వాలు, వాటి రంగు అన్ని ఋగ్వేదంలో చెప్తారు. పాపపాతక దుఃఖ దుర్నిమిత్త అశుభాదులను హరించేది సూర్య మహిమ. అందుకనే రుక్కుల్లో 1వ అష్టకం 2వ అధ్యాయం 1వ మండలం 7వ అనువాకం 35వ సూక్తంలో రుక్కుల్లో చెప్తారు ఋగ్వేదంలో. ఇంకా అనేక చోట్ల ఆ సూర్య మహిమ వస్తుంది. సూర్య శతకంలో మయూరుడు రాసిన 77వ శ్లోకం ప్రాణదాతృత్వ మహిమని ఋగ్వేదంలోనే చూపిస్తారు. దానికి ఆకరం సువర్ణ అనే పేరు కలిగిన సూర్యరశ్మి 3 లోకాల్లో వ్యాపిస్తోంది అని, సూర్యరశ్మి ఆధారంగానే ఇక్కడ జగత్తంతా సూర్యరథం గరుత్మంతుడితో కూడా పోల్చడం జరిగింది. వేద త్రితయమైనటువంటి సూర్యమండలం జ్ఞానస్వరూపమని కూడా చెప్పారు. ఉదృత్యం జాత వేద అని మనకు ఋషే విశ్వాయ సూర్యం ఆ సూక్తంలో రుక్కు మనకు చక్కగా చూపిస్తారు. కాలకర్తృత్వం ఆయనది. ఆ ఋతువులు అనేటువంటివి వేదంలో మనకు 5 చెప్తారు. హేమంత శిశిరాలు కలిపి ఒకటే. ఇక్కడ షడ్యుక్త 6 ఋతువులు చెప్పారు. ఇలాగా కారణం ఇంద్రుడు ఋగ్వేదంలో సూర్య రూపంలో కూడా కనిపిస్తాడు. నఘవ వజ్రీ శబ్దాలు సూర్యుడికి కూడా వర్తిస్తాయని చెప్పారు. సూర్య రూపంలో ఇంద్రుడు ఉన్నాడు, విష్ణు రూపంలో కూడా వస్తాడట. ఇది మనం ఈనాడు విష్ణు రూపంలో చూస్తున్నాం సూర్యాంతర్గతంగా. అంటే అక్కడ ఉండేది ఇదే అని. మనకు 1090వ రుక్కులో సూర్య రూపంలో ఇంద్రుడున్నాడు, విష్ణు రూపంలో కూడా వస్తాడు. అక్కడక్కడ అగ్ని రూపంలో కూడా సూర్యుడే. ఋతహంత అన్న రుక్కులో 1వ మండలంలో అంటే ఋగ్వేదంలో వచ్చేటువంటి ఆ ఇంద్ర మహిమలు సూర్యుడికి కూడా సంక్రమించాయి. తర్వాత ఇలాగా చాలా విశేషం. అందుకనే నేటికి భారత వర్షంలో సర్వబ్రాహ్మణ గృహాల్లో సవితృ మంత్ర ఝుంకృతి వినిపిస్తోంది. సరే, ఇలాగా చాలా అద్భుతంగా ఒక సూర్యుడు దిక్పాలకుడుగా అనేక రూపాలతో ఉంటాడు. ఇంద్రాణి తేజస్సు భూమి మీద, అగ్ని అంతరిక్షంలో సూర్యుడు అంటోంది ఋగ్వేదం. ఇంద్రుడు 12 ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడని ఒక భాష్యం. కాలకర్తృత్వాన్ని కూడా ఆ ఋగ్వేద సూక్తాలు చెబుతాయి. మహాభారతంలో ఉత్తంకోపాఖ్యానానికి మూలం మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలే అని కూడా పెద్దలు చెప్పారు. ఒక రథం, దానికి ఒక చక్రం, దానికి 7 రథాలు, 7 గుర్రాలు ఉన్నాయా, సప్త అనే పేరు కలిగిన ఒక అశ్వం లాగుతోందని కూడా చూపారు. ఆ చక్రానికి 3 కన్నములు, ఒక చక్రంలో అన్ని లోకాలు ఆధారపడి ఉన్నాయి. విరాడ్రూపము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము.
విశ్వమెల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమెల్లని విరాట్ రూపము కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు ఉన్నతి వైశ్యులు ఊరువులందును ఉన్నతి వైశ్యులు ఊరువులందును ఎన్నగ శూద్రులు ఇదే పాదములా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే సాంద్రలోకములు జఠరంబుననవే సాంద్రలోకములు జఠరంబుననవే రుద్రతేజమది రోమములా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర కోలు ముందు నిన్ను కొలిచితిమయ్యా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని సూర్యప్రభ వాహనారూఢ గోవింద గోవింద సూర్యోదయ వేళ సూర్యప్రభ వాహనం మీద మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు ప్రత్యక్ష దైవంగా మనం ప్రతినిత్యము దర్శించి సేవించి కీర్తించేటువంటి ఆ సూర్యనారాయణుణ్ణి వెంకటనారాయణుడుగా దర్శిస్తూ
ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుతూ ఒక మహాభక్తుడు అంటాడు, స్వామి, లోక కళ్యాణం కోసం సామాన్యమైనటువంటి రీతిగా ఉంటూ నీ ఆజ్ఞ తలదాల్చి నిరతమాదిత్యుండు మేరు ప్రదక్షిణం మారజేయు నీ ఆజ్ఞ ఎద నిలిపి నీలధుల్ చెలియలి కట్టదాట వశంబుగా కయుండు నీ ఆజ్ఞ ననిశంబు వాయుదేవుండొక్క తోట నిల్వక ఎల్లచోన్ చరించు నీ ఆజ్ఞ ఆత్మలోన్వాయక మృత్యువు పారి వచ్చుచు నుండు భయము తోడా విశ్వమెల్లను నీ ఆజ్ఞ వెలయునెప్పుడు విశ్వమయుడవు నీవు యోగీశ్వరేశ శేషశైలగ్రవాస లక్ష్మీ నివాస పంకజాత భవాండేశ వెంకటేశ. సర్వాభరణాలతో చక్కగా సర్వ మానవులకు కూడా క్షేమాన్ని ప్రసాదిస్తూ ఆరోగ్యాన్ని భోగభాగ్యాల్ని ప్రసాదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటే నీకు సేవ చేయటానికి అదిగో అనూరుడు, ఆయనకు ఊరువులు లేవుట, తొడలు లేవు. గరుత్మంతుని యొక్క అన్నగారు చాలా విచిత్రంగా ఆయన జనన వృత్తాంతం మహాభారతం చెప్తోంది. ఒకసారి సూర్యుడికి కోపం వచ్చి ప్రచండంగా ప్రభలు వెలిగిస్తూ ఉంటే ఈ అనూరుణ్ణి తీసుకువెళ్ళి అడ్డంగా పెట్టారు. అంటే చాలా చిత్రమైనటువంటిది. ఒక దృష్టితో చూస్తే సాక్షాత్తుగా పరమాత్మగా చూపించారు. మరొక స్థితిలో ఆ స్వామి ఒక జీవుడుగా తపస్సు చేసినటువంటి జీవులే ఆయా స్థానాలలో ఉండి లోక కళ్యాణార్థం నడుస్తారు అని కూడా మనకు కనిపిస్తుంది. అక్కడే మనకు సామాన్యులు గందరగోళపడుతూ ఉంటారు. జీవుడుగా పరమాత్మగా అన్నీ ఆయనే నటిస్తాడు, చేస్తాడు. ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. సూర్య పదవి, ఆ సూర్యస్థానంలో అగ్ని, ఇలాగా కొన్నిసార్లు కొంతమంది మహానుభావులు మహర్షులు కూడా ఆ సూర్య ఉద్యోగాన్ని చేసినట్టుగా పురాణాలు చెబుతాయి. అగ్నికి కోపం వస్తే ఆయన స్థానాన్ని కూడా మహర్షులు భర్తీ చేస్తారు. ఇంద్రస్థానం ఇలాగా. అంటే ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తే వారు ఆ జీవులలో అంతర్యామిగా నిలిచి నారాయణుడే ఈ కథను నడుపుతాడు. సర్వజీవ అందరికీ అదే వర్తిస్తుంది. మనలో కూడా అంతర్యామిగా ఉండి మన చేత ఏం చేయించాలో అది చేయిస్తాడు. మనం చేస్తున్నామనుకుంటే బంధం అవుతుంది. అందుకనే అన్నమాచార్యుల వారు తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే బంధం, రెండు మాటల్లో చెప్పారు. ఆ పరమాత్మే నన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఇచ్చిన శక్తి చేతని, బలం చేతని నేను ఏ పనైనా చేస్తున్నాననుకున్న వాడికి కర్తృత్వం ఉండదు. కాదు నేనే చేస్తున్నాను, నా ప్రజ్ఞ అని అనుకుంటే అది బంధం, అది కర్మ. ఇక్కడ సూర్యుడు కర్మసాక్షిగా మనం చేసే పనులన్నీ ఆయన రికార్డ్ చేస్తాడు. గరుడ పురాణం చెప్తా. దిక్కులు, ఈ సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఆకాశం అన్నీ కూడా కర్మసాక్షులు. కర్మసాక్షి అన్నారు అందువలనే ఆయన. ఆ నారాయణుని ఆజ్ఞతో నిరంతరం మేరు ప్రదక్షిణం. అందుకని మేరో దక్షిణ దిగ్భాగే మనం సంకల్పంలో కూడా చెప్తాను. సూర్యుడు లేకపోతే మన కాలమే లేదు, కాల విభాగం లేదు, ఋతువులు లేవు, అయనాలు లేవు, మాసాలు లేవు, పక్షాలు లేవు. కాబట్టి సౌరమానం అన్నారు సూర్య సిద్ధాంతం. చాంద్రమానం చంద్రులను అనుసరించి అవి ఇవి మళ్ళా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. అందుకనే అధిక మాసాలు ఇవన్నీ వస్తాయి.
మన సంస్కృతి చాలా శక్తివంతమైనది, శాస్త్రీయమైనది. దాన్ని అర్థం చేసుకోకపోతే గందరగోళమే. నాకు అర్థం కాలేదంటే అది నీ లోపం, మహానుభావుల లోపం కాదు. వారు స్పష్టంగా అన్నీ ఎక్కడెక్కడ ఎంతవరకు ఏ విధంగా వాటిల్ని తీసుకోవాలో చెప్పారు. ప్రాతశైలాగ్రరంగే రజని యవనికాపాయసం లక్ష్య లక్ష్మీర్విక్షిప్య పూర్వ పుష్పాంజలి ముడినికరం సూత్రధారాయమానః. సూర్యోదయ సమయంలో సూత్రధారిత్వాన్ని చెప్తాడు మయూరుడు చాలా అద్భుతంగా. సారథిని వర్ణిస్తాడు కూడా. ప్రాతశైలాగ్రరంగే, ఉదయాద్రి అని అస్తాద్రి అని 2 పర్వతాలు ఉన్నాయి, వాటి మధ్య సంచరిస్తాడు అని ఇదొక వర్ణన. అంటే నిజానికి సూర్యుడికి ఉదయాస్తమానాలు ఉన్నాయా లేవు అనే భారతం భాగవతం చెప్తాడు. మరి సూర్యుడు ఒక దేవతామూర్తిగా ఉన్నాడు. మనకు కుంతికి మహాభారతంలో దుర్వాస మహర్షి సూర్య మంత్రాన్ని ఉపదేశించాడు. నువ్వు ఏ దేవతా రూపాన్ని ఆహ్వానిస్తే వారు నీకు సంతానాన్ని ఇస్తారు, అనుగ్రహిస్తారు అన్న. చిన్నపిల్ల కదా పాపం, గురువు గారికి సేవ చేసింది, ఏమేమి అడగలా. చాలా చిత్రంగా ఉంటుంది. మరి అడగకుండానే ఇస్తారు గురువులు. వారికి తెలుస్తోంది వీడి ద్వారా ఈ జీవి ద్వారా ఏం జరుగుతోంది, మనకు తెలియదు. కుంతి ద్వారా జరగవలసినటువంటి మహాభారత సంగ్రామానికి పునాది వేశాడు. శంకరాంశ సంభూతులు కదా దుర్వాసో మహర్షి. అమ్మాయి నీకు మంత్రం చెప్తున్నానన్నాడు. నాకెందుకయ్యా, తీసుకో అన్నాడు. మళ్ళీ భయం, కాదంటే ఏమంటాడు, కౌతూహలామలాసాధ్వి. ఉత్తములకు కూడా ఇదేమిటో అదేమిటో అనే ఒక కుతూహలం కొన్నిట్లో పనికిరాదు, కొన్నిట్లో కావాలి. ఆయనకు కూడా సూర్యోదయ కిరణాలు స్పృశిస్తూ ఉంటే సూర్యుడిని, ఆ అందమైన సూర్యుడిని చూసేసరికి ఒకసారి మంత్రం చేద్దాం అని బాల్య చేష్టతో, అంటే మరీ చిన్న వయస్సు కాదు, ఆ సూర్యోపాసన సూర్య స్మరణ చేసేసరికి ఆయన వచ్చేసాడు. నువ్వు మంత్రాన్ని జపించావు కదా, అదిగో వచ్చేసాను, నీకు సంతానం ఇస్తా. ఎంత విచిత్రం. దేవా 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 నమో దేవా పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా.
गगननीलमेघश्यामा निगमपादयुग नीरजनाभा निगमपादयुग नीरजनाभा अगणितलावण्यानना देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा घनवेदान्तैर्गणनवुदार कनकशङ्खचक्रकराङ्क घनवेदान्तैर्गणनवुदार कनकशङ्खचक्रकराङ्क दिनमणिशशाङ्क दिव्यविलोचन अनुपमरविबिम्बाधरा दिनमणि शशाङ्क दिव्यविलोचन अनुपमरविबिम्बाधरा भावजकल्ज भवजनक श्रीवनिता हृदयेश भावजकल्ज भवजनक श्रीवनिता हृदयेश श्रीवेङ्कटगिरिशिखर विहारा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण అత్యంత రమణీయమైనటువంటి దేవదేవుని యొక్క దివ్య స్థానాన్ని అనేకమైన దేవతా మూర్తులతో మత్స్యకూర్మ వరాహ నారసింహాది అవతారాల యొక్క దివ్య దర్శనం మనం చేయలేకపోయినా ఆ గీతాలలో మనకు మహానుభావులు వాగ్గేయకారులు అందించారు. అదిగో కోలాటాలు వేస్తూ ఆ భక్తి తాదాత్మ్యంతో చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోను అని ఆ బ్రహ్మోత్సవ వైభవాన్ని అన్నమాచార్యుల వారు కళ్ళకు కట్టినట్టుగా ఎట్టు నేరిచితివయ్య ఇన్ని వాహనము లెక్క గట్టిగా నిందుకే హరికడు మెచ్చేమయ్యా అని స్తుతిస్తారు. శక్తి సామర్థ్యాలకు ఆశ్చర్యాన్ని పొందుతూ రకరకాల శిల్పాలన్నీ కూడా మనకు ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రం, ఖగోళ శాస్త్రం ఎన్నెన్నో మనకు సకల శాస్త్ర సమాహారమైనటువంటిది శ్రీనివాసుని నిలయం. అలాంటి ఆ ఆలయ వ్యవస్థని మనం చక్కగా కాపాడుకోవాలి. అక్కడ విద్యని, వైద్యాన్ని, ఆగమ విద్యని, వేద విద్యల్ని అన్నిటినీ కూడా సకల విద్యలని కూడా స్వామి సన్నిధానంలో ప్రదర్శించేటువంటి భాగ్యం కలిగించమని, సర్వమానవులకు కూడా ఆ సర్వేశ్వరుడు యందు సద్భక్తిని కలిగించమని, సదాచార్యుని ప్రసాదించమని, మానవ జాతి అంతా కూడా ఆ మాధవుని సేవలో మునగాలి అని, ఆ భక్తి తాదాత్మ్యాన్ని పొందాలి అని ఎన్నెన్నో సంకల్పాలు చేస్తారు మహానుభావులు. అందువలనే కొంతైనా మనకు ఈనాటికి ఆ దేవదేవుని దివ్యమైనటువంటి నామ రూప గుణ ధామ విశేష వైభవాలని మనకు అనుగ్రహిస్తూ ఆ దేవదేవుడు ఎక్కడెక్కడైతే తనను స్మరిస్తారో, కీర్తిస్తారో పరమయోగులకు పరిపరి విధముల వరములనొసగిడి దేవుడు కదా ఆయన. అలాంటి ఆ స్వామి ఇక్కడ మనకు భాగ్యనగర వాసులకు మహాభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఆ మహాత్ములైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా భగవంతుడు తాను అనుగ్రహిస్తూ నిలిచిన ఈ దివ్య రూపానికి పల్లాండ్లు పల్లాండ్లు అని అదిగో కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు.
శ్రీనివాసాయ మంగళం. నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం బంగారు బొమ్మ వంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం రంగు మీర పీతాంబరము ములగట్టుకొని రంగు మీర పీతాంబరము ములగట్టుకొని చెంగలించే హరి నీకు శ్రీమంగళం రంగు మీర పీతాంబ